నాసిక్ అంటే మనందరికీ గుర్తొచ్చేది త్రయంబకేశ్వరుడు, పంచవటి, కాలారాం మందిరం. కానీ నాసిక్ నగరానికి అత్యంత సమీపంలో గంగాపూర్ రోడ్డులో గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అదే శ్రీ వెంకటేశ్వర బాలాజీ మందిరం. తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని బహుకరించి ప్రతిష్ఠించిన మహా దివ్యక్షేత్రం ఇది. చుట్టూ పచ్చటి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన గోశాల. లోపలికి అడుగు పెట్టగానే మనస్సుకు ఎనలేని శాంతి లభిస్తుంది. ఈ రోజు ఈ వీడియోలో ఈ బాలాజీ ఆలయం వెనుక ఉన్న పూర్తి చరిత్రను, ఇక్కడి విశేషాలను ఏదీ మిస్ అవ్వకుండా వివరంగా తెలుసుకుందాం. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దీని యొక్క తిరుమల సంబంధం. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికతను పెంపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొన్ని ఎంపిక చేసిన పవిత్ర ప్రాంతాలలో బాలాజీ విగ్రహాలను అందించారు. అందులో భాగంగా తిరుపతిలోని శ్రీవారి విగ్రహం రూపురేఖలతో శాస్త్రోక్తంగా చెక్కబడిన కృష్ణశిల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని టీటీడీ వారు ఇక్కడ బహుకరించారు. 2003వ సంవత్సరంలో శ్రీ కాంచీ కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2006లో కాంచీ కామకోటి పీఠాధిపతుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీ పద్మావతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. తిరుమలలో అనుసరించే పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి నిత్య పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. మనం ఆలయ ప్రాంగణంలోకి రాగానే మనకు కనిపించేది విశాలమైన పచ్చదనం మరియు రెడ్ బ్రిక్ ప్లాట్ఫాముతో కూడిన రాతి మార్గం. సాధారణ దక్షిణ భారత గుడుల గోపురాల కంటే భిన్నంగా ఇక్కడి ఆలయ గోపురాలు చాలా ప్రత్యేకమైన పసుపు, క్రీమ్ రంగుల కలయికలో త్రిభుజాకారపు కళాత్మక రీతిలో నిర్మించబడ్డాయి. ఈ గోపురాలు చూసేందుకు చాలా సుందరంగా, నేత్రపర్వంగా ఉంటాయి. ఆలయంలో శ్రీ బాలాజీ స్వామివారితో పాటు శ్రీ పద్మావతి అమ్మవారు మరియు గణపతి నిత్య పూజలందుకుంటున్నారు. గుడి చుట్టూ ఉన్న గాలి, చెట్ల కిలకిల రావాలు భక్తులకు ఒక ధ్యాన కేంద్రంలో కూర్చున్న అనుభూతిని కలిగిస్తాయి. మనం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గమనిస్తే శ్రీ కాంచీ కామకోటి పీఠాచార్య న్యాస్ గోశాల ప్రకల్ప అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది. హిందూ ధర్మంలో గోమాత పూజకు, గోసేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఇక్కడ ఒక సుందరమైన గోశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆవులను ఎంతో ప్రేమగా, సనాతన పద్ధతిలో పోషిస్తారు. ఈ గోశాల నుండి వచ్చే పవిత్రమైన గోక్షీరాన్ని రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి మరియు నైవేద్యానికి ఉపయోగిస్తారు. భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా గోమాతలకు గ్రాసం అందించి గోసేవ చేసుకునే అద్భుతమైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. నాసిక్లోని గంగాపూర్ రోడ్, సోమేశ్వర్ జలపాతం వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. నాసిక్ ప్రధాన బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి టాక్సీ లేదా ఆటోల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. మరి మీరు ఎప్పుడైనా నాసిక్ లేదా త్రయంబకేశ్వరం సందర్శిస్తే కోలాహలానికి దూరంగా తిరుమల శ్రీవారి దివ్య రూపాన్ని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకోవటానికి ఈ బాలాజీ మందిరాన్ని తప్పక సందర్శించండి. ఈ పూర్తి మరియు పక్కా సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోండి. కామెంట్స్ లో ఓం నమో వెంకటేశాయ అని రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.